హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో అండి, ఈరోజు మన క్లాస్లో లక్ష్మీకాంత్ సిక్స్త్ ఎడిషన్ సిరీస్లో భాగంగా మనం 4th చాప్టర్ని అయితే డిస్కస్ చేద్దామండి. సో 4th చాప్టర్ ఏంటి? మనకి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగ ప్రవేశిక. సో మనం ప్రవేశిక అనేది మనం ఎక్కడో చదువుంటాం, గుర్తొస్తుందా అండి? సో ఎస్ అండి. సో మనం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏదైనా మనం ఓపెన్ చేసినప్పుడు సో మనకి అక్కడ పీఠిక లేదా ప్రవేశిక లేదా ముందు మాట, సో ఇలా డిఫరెంట్ పేర్లతో మనకి ఉంటుందన్నమాట. సో దానిని అంటారండి ప్రవేశిక అని చెప్పేసి అంటారనమాట. అయితే సో ఇదేం చెప్తుంది అంటే ఓవరాల్ బుక్ యొక్క సమ్మరీ లేదా సారాంశం అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రవేశిక అంటే మన భారత రాజ్యాంగం యొక్క మొత్తం సారాంశము లేదా ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని చెప్తుంది మన రాజ్యాంగ ప్రవేశిక. ఓకేనా? సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజ్యాంగం అనేది ఫస్ట్ ప్రవేశికతో స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే సో ప్రవేశికతో రాజ్యాంగాన్ని ప్రారంభించడం సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రారంభమైతే అయ్యిందనమాట. ఓకే, సో మరి మనం కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ద్వారానే సో మనము ప్రవేశికనైతే రూపొందించుకోవడం జరిగిందనమాట. అయితే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశం యొక్క సోషల్ అండ్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ అండ్ కల్చరల్ సో వీటన్నింటినీ బేస్ చేసుకొని ఫ్యూచర్లో మన కాన్స్టిట్యూషన్ సాధించవలసినటువంటి ఆశయాలను సో మన రాజ్యాంగ నిర్మాతలు మన ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం అయితే జరిగిందనమాట. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రియాంబుల్ అంటే ఒక ఇంట్రడక్షన్ లేదా పరిచయం అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ప్రియాంబుల్ అంటే ప్రీఫేస్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో ఇట్ కంటైన్స్ సమ్మరీ అంటే చెప్పుకున్నాం కదా, సారాంశం. సో ఇక్కడ ప్రవేశికలు సారాంశం అనేది ఉండడం మనం గమనిస్తామన్నమాట. అయితే ఎన్ఏ ఫాల్కి వాళ్ళ అన్నారు, సో ఈ ప్రియాంబుల్ అనేది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం అని చెప్పేసి ఎన్ఏ ఫాల్కి వాళ్ళ చెప్పడం జరిగిందనమాట. రైట్. సో మరి ఈ ప్రవేశికకి బేస్ ఎక్కడ పడింది అంటే సో ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. సో మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం చారిత్రక ఆశయాల తీర్మానం. సో ఇక్కడ మనకి దీని ద్వారానే మనకి ప్రవేశికనైతే రూపొందించడం జరిగిందనమాట. అయితే మరి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఎప్పుడు ఏ తేదీన ప్రవేశపెట్టారు అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు అనేటువంటి డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అవి మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఆ రెండు డేట్స్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఈ ప్రవేశికని సవరించవచ్చా లేదా అనేటువంటి అంశాన్ని ఆ టాపిక్ని మనం వేరే వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అయితే మనకి 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకి 3 పదాలను అయితే మన రాజ్యాంగంలో చేర్చారండి. ఒకటి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత. సో ఈ మూడుని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకే, సో మరి ప్రియాంబుల్ యొక్క స్వరూపం, సో ప్రవేశిక యొక్క స్వరూపం మనం ఇక్కడ చూడొచ్చండి. సో మరి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఈ వర్డ్తో మనకి మన భారత రాజ్యాంగం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మరి ఎండ్ ఎలా అవుతుంది? ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. సో ఈ వర్డ్స్తో ఎండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎలా స్టార్ట్ అవుతుందండి? భారత ప్రజలమైన మేము సో చిత్తశుద్ధితో ఈ రాజ్యాంగాన్ని రూపొందించి అంగీకరించి మరియు ఆమోదించి మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. సో మరి వీటి యొక్క అర్థం ఏంటి అంటే సో కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం అనేది మన ప్రజల కోసం ఫామ్ అంటే రూపొందించి మరియు అమల్లోకి వచ్చింది. సో అంటే మన దేశంలో ఉన్నటువంటి అధికారాలన్నిటికీ మరియు ప్రభుత్వ వ్యవస్థలన్నిటికీ కూడా మూలం ఎవరు అంటే ప్రజలు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ అండి, సో మరి ఈ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు
ఓకే, ఇక్కడ 4 అంశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి, సోర్సెస్ ఆఫ్ అథారిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే మన రాజ్యాంగ అధికారానికి మూలం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఎవరండి? ప్రజలు. ద ప్రియాంబుల్ స్టేట్స్ దట్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్ అథారిటీ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో రాజ్యాంగానికి అధికారం భారత ప్రజల ద్వారానే ఏర్పడింది. ఓకే, అండ్ నేచర్ ఆఫ్ ద స్టేట్ అంటే మన భారతదేశం యొక్క స్వభావం అన్నమాట. సో ఎలా ఉంటుంది అంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. ఓకే, తర్వాత మరి ఈ రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ప్రతి ఒక్కరికి కూడా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, అంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మరి ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే 26 నవంబర్ 1949 నాడు సో ఆమోదం జరిగిందనమాట. ఓకే, ఆ తర్వాత మనకి సో మరి ఈ ప్రవేశికలో ముఖ్యమైనటువంటి పదాలు ఏంటి? సో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ ప్రవేశికలో మనకి ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనం గమనిస్తే కనుక సో మరి ప్రవేశిక యొక్క ఆర్డర్ క్రింది వాటిలో సరైనది ఏంటి అని అడుగుతున్నారనమాట, అంటే జంబుల్ చేస్తున్నారనమాట. సో ఆ ఫస్ట్ వర్డ్ లాస్ట్కి, లాస్ట్ వర్డ్ ఫస్ట్కి, సెంటర్కి అలా జంబుల్ చేసి అడుగుతున్నారనమాట. సో దాట్ మనం ఏం చేయాలి, సో మొత్తం ప్రవేశిక అంతా కూడా మన మైండ్లో ఉండాలండి. సో దెన్ ఓన్లీ మనకు ఒక మార్క్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట, రైట్? సో మరి ఈ ప్రవేశికలో ముఖ్యమైనటువంటి పదాలు ఏంటి? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. సో ఇవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి, అండ్ తెలుగు మీనింగ్ కూడా మనం. నెక్స్ట్ కీవర్డ్ అండి మనకి సావరిన్. సావరిన్ అంటే ఏంటండి? సావరిన్ లేదా సావర్నిటీ అని చెప్పేసి అంటాం. సో సర్వసత్తాక లేదా సార్వభౌమ అనేటువంటి మీనింగ్స్ అయితే మనకు వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సావర్నిటీ లేదా సావరిన్ అనేటువంటి వర్డ్ లాటిన్ భాషలోని సూపరానమస్ అనేటువంటి పదం నుండి వచ్చిందనమాట. సో దీని మీనింగ్ చూసుకుంటే మనకి సో సుప్రీం అంటే అత్యున్నతమైన. ఓకేనండి, సో అర్థమైందా? సో మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏ లాంగ్వేజ్ నుంచి ఈ పదం వచ్చింది అని చెప్పేసి. ఓకే, సో మరి ఈ సావరిన్ అంటే ఏంటి, మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ సావరిన్ అంటే మన ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్ అంటే మనకి ఇక్కడ రాష్ట్రం కాదండి, రాజ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో స్టేట్ అంటే రాజ్యం. ఓకేనా? సో అయితే మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ కనుక గమనిస్తే అప్ టు 1947 వరకు కూడా మనము బ్రిటిష్ రూల్ కింద ఉండడం జరిగిందనమాట. ఆ తర్వాత ఆగస్టు 15, 1947 నుండి 26 జనవరి 1950 వరకు కూడా మనము కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఒక అధినివేశిత రాజ్యంగా మన ఇండియా అయితే ఉండడం జరిగిందనమాట. ఆఫ్టర్ దట్ అంటే 26 జనవరి 1950 తర్వాత బ్రిటిష్ డొమైన్ నుండి ఎగ్జిట్ అయింది మన ఇండియా. సో ఇది మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే సో మరి ఈ సావర్నిటీ అనేటువంటి వర్డ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే సో మన భారతదేశం యొక్క ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్లో సో ఏ కంట్రీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా, జోక్యం లేకుండా సో మనమే నిర్ణయాలు తీసుకునేటువంటి, మనకు మనమే సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని కలిగి ఉండటాన్ని సార్వభౌమ అని చెప్పేసి అంటాం. మరి ఇంకొక విధంగా ఎలా చెప్తాము అంటే సార్వభౌమ అంటే సర్వసత్తాక, దేశంలోనైనా విదేశంలోనైనా యుద్ధంలోనైనా ఆలోచనలోనైనా సో మన మీద మనమే అత్యున్నత అధికారాన్ని కలిగి ఉండటాన్ని సో సార్వభౌమ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆ తర్వాత 1949లో ఇండియా అనేది కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో చేరడం జరిగింది. సో అయితే దీనికి బ్రిటిష్ క్రోన్ అంటే బ్రిటిష్ చక్రవర్తి హెడ్గా ఉంటారు. అయితే అప్పుడు కొంతమంది ఏమన్నారంటే సో మన భారతదేశం యొక్క సార్వభౌమత్యానికి భంగం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది, అంటే అప్పుడు నెహ్రూ ఏం చెప్తారంటే లేదు, సో ఇది మన దేశం యొక్క అభివృద్ధిని సాధించడానికి మనం ఇందులో చేరాము. సో ఇది కూడా మనమే ఓన్గా తీసుకున్నటువంటి నిర్ణయం. సో దట్ మన
దేశం యొక్క సావనీటికి సో ఇది ఎలాంటి ప్రభావం అయితే చూపదు. అండ్ ఇక్కడ మనం జాయిన్ అయ్యాము, సో ఏ సందర్భంలో అయినా కూడా సో దీని నుండి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కాబట్టి మన దేశం యొక్క సార్వభౌమత్యానికి ఇది ఎలాంటి భంగం జరగదు అని చెప్పేసి నెహ్రూ గారు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మన ఇండియా అనేది యుఎన్ఓలో కూడా సభ్యత్వాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకే, మరి ఆ తర్వాత సో మన ఇండియా అనేది ఒక సార్వభౌమాధికారం స్టేట్ కనుక సో మన ఇండియాకి విదేశీ రాజ్యానికంటే ఏ దేశానికైనా కూడా సో ఏదైనా ఒక టెరిటరీని ఇచ్చేటువంటి పూర్తి రైట్ అనేది మన ఇండియాకి ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది మనకి మొత్తానికి సంబంధించి అంటే సో సార్వభౌమ అనేటువంటి వర్డ్కి మీనింగ్ అనమాట. ఆ తర్వాత సోషలిస్ట్ అంటే ఏంటండి? మనకి సామ్యవాద అంటే ఏంటి? మనకి సమానత్వాన్ని సాధించడమే సామ్యవాద అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దామండి. ఏంటంటే సో అప్పట్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన నెహ్రూ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉండేదన్నమాట. ఆయన ఏంటంటే మన ఇండిపెండెన్స్ అంటే మన స్వాతంత్ర ఫలాలు అనేవి సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి చేరాలంటే మన దేశం అనేది సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి నెహ్రూ యొక్క ఐడియాలజీస్కి అనుగుణంగా సో మన భారత రాజ్యాంగంలో సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలను అయితే చేర్చడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఈ పదం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారని చెప్పుకున్నాము? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. సో అయితే మరి ఈ సామ్యవాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు 42వ రాజ్యాంగం సవరణ చట్టం ప్రకారంగా చేర్చడం జరిగింది. అయితే అంతకుముందే మరి ఈ సామ్యవాద సిద్ధాంతాలు అనేవి మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో మనం గమనించవచ్చు అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత 1955లో ఆవడి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే ఏంటంటే సో సామాజిక సామ్యవాద వ్యవస్థని ఆమోదించి దానికి తగిన చర్యలను తీసుకోవడం కూడా జరిగిందనమాట. ఓకే, నోటబ్లీ ద ఇండియన్ బ్రాండ్ ఆఫ్ సోషలిజం ఈజే అంటే మన భారతదేశం యొక్క సామ్యవాదం ఎటువంటిది అంటే ప్రజాస్వామ్య సామ్యవాదం. కానీ ఏది కాదు అంటే కమ్యూనలిస్టిక్ సోషలిజం అనేది కాదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మన మన సామ్యవాదం ఏమని చెప్పుకున్నామండి? సామ్యవాదం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా రద్దు చేసి ఉత్పత్తి సాధనాలన్నీ జాతీయం చేసేటువంటి కమ్యూనిస్ట్ సామ్యవాదం అయితే కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే మన సామ్యవాదం అనేది ఒక మిక్స్డ్ ఎకానమీ, ఇక్కడ చూడండి, ఒక మిక్స్డ్ ఎకానమీని ఆమోదించడం జరిగిందనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటి? సో బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ రెండు కూడా సో ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే సుప్రీంకోర్టు జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈ కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే సో పేదరికము, అజ్ఞానము, అనారోగ్యము, సో అవకాశాల్లో అసమానత్వాలను రూపుమాపడమే సామ్యవాద ప్రధాన ధ్యేయము అని చెప్పేసి సుప్రీంకోర్టు 2000 ఈ కేసులో చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే మన భారతదేశ సామ్యవాదం ఏంటి అంటే మార్క్సిజం అండ్ గాంధీయిజంల కలయికే సో ఇండియన్ సోషలిజం అన్నమాట. ఓకేనా? సో ఆ తర్వాత మరి మనకి కొత్తగా 1991లో పివి నరసింహారావు తెలుసు కదండి. సో మనం ఎకానమీలో చదువుకుంటాం అనమాట. సో న్యూ ఎకనామిక్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, సో ఈ నూతన ఆర్థిక విధానాలను అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సో ఈ విధానాలన్నీ కూడా సో మన సామ్యవాద విధానాలను అన్నీ కూడా కొంచెం ఏమంటారు సో తక్కువ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఓకే, నెక్స్ట్ సో సెక్యులర్ అండి. ఓకే, సెక్యులర్ అంటే ఏంటండి? మనకి
లౌకిక. సో ఈ వర్డ్ అనేది మనకి 2019-20 ఆ ప్రాంతంలో మనం బాగా వినుంటామండి. రైటా? ఎస్. ఎప్పుడండి? సో ఏ సందర్భంలో మీరు తరచుగా ఈ వర్డ్ని వినుంటారు? ఎస్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో దీనివల్ల దేశంలో చాలా గొడవలు అయితే జరిగాయన్నమాట. సో ఎందువల్ల అంటే సో ఇది మన దేశం అనేది లౌకిక దేశం కాబట్టి సో ఈ చట్టం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చాలా ప్రొటెస్ట్లు అయితే జరిగాయన్నమాట. సో ఆ ప్రాంతంలో మీరు సెక్యులర్ కంట్రీ అనేటువంటి వర్డ్ని మనం వినుంటాం. ఓకే, సెక్యులర్ అంటే ఏంటంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని సెక్యులర్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, సో ఈ సెక్యులర్ అనేటువంటి వర్డ్ మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. అయితే ఆ తర్వాత సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక రాజ్యం అనే పదాలు మన రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మన దేశం లౌకిక దేశంగా ఉండాలి అని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుండి 28 వరకు కూడా మత స్వాతంత్రపు హక్కుని మన భారత రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవ్వడం జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఆ తర్వాత మరి ఇక్కడ ఏంటంటే సో మతాల పరంగా దేశాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందామండి. అథిస్టిక్ స్టేట్ అనమాట. సో ఇదేంటంటే సో ఇక్కడ మతాలనే ఖండిస్తుందన్నమాట. అథిస్టిక్ స్టేట్ అంటే నాస్తిక రాజ్యం లేదా హేతువాద రాజ్యం అని చెప్పేసి అంటాం కదా, అది. ఆ తర్వాత థియోక్రటిక్ స్టేట్. The state is pro-religion and hence declares one particular religion as the state religion. సో ఏంటంటే సో ఒక మతాన్ని దేశం అనేది ఒక అఫీషియల్గా అధికారికంగా వాళ్ళ దేశం యొక్క రిలీజన్ ఇది అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, పాకిస్తాన్. ఓకే, ఎగ్జాంపుల్గా ఇవి చూడొచ్చు. అండ్ సెక్యులర్ కంట్రీ మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ అధికార మతం అనేది ఉండదన్నమాట. సో దీన్ని అంటారు లౌకిక రాజ్యం అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా యుఎస్ఏ, ఇండియా. ఓకే, నెక్స్ట్ మరి సెక్యులర్ అనేటువంటి వర్డ్ మనకి సెక్యూరిన్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చిందనమాట. ఓకే, సో మరి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ని అయితే మనం తెలుసుకోవాలండి. సో మన భారతదేశంలో ఏదైనా ఒక స్టేట్లో ఈ సెక్యులర్కి సంబంధించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అయితే జరుగుతుందనుకోండి. సో అప్పుడు ఆ స్టేట్స్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీన్ని ఏ కేసులో చెప్పారు అంటే 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో మరి లౌకిక విధానాలకు వ్యతిరేకంగా అంటే సో ఏదైనా ఒక రాష్ట్రం అనేది ఒక మతాన్ని సో ఈ మతంలోనే బోధన చేయండి, సో ఈ మతంలోనే చెప్పండి, లేదా ఈ మతమే వినియోగించండి అని ఏదైనా అంటే లౌకిక విధానాలకు వ్యతిరేకంగా ఉంటే కనుక సో అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఇది మనకి సెక్యులర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ తర్వాత మరి డెమోక్రటిక్ అంటే ఏంటండి? ప్రజాస్వామ్య. సో మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటామండి, ఒక డెఫినేషన్ అయితే బాగా చదువుకొని ఉంటాం. ఏదండి? ప్రజల చేత ప్రజల సంక్షేమం కొరకు ఏర్పడింది ప్రజాస్వామ్యం అని చెప్పేసి చిన్నప్పుడు బాగా చదువుకొని ఉంటాం, ఎగ్జామ్లో పదే రాసి ఉంటాం కదా. ఎస్, ఓకే, సో అది ప్రజాస్వామ్యం అన్నమాట. అయితే ఇది ఎవరు చెప్పారండి? అబ్రహం లింకన్ చెప్పడం జరిగిందనమాట. సో మరి ఈ డెమోక్రటిక్ అనేటువంటి పదం, డెమోక్రసీ అనేటువంటి పదము సో 2 గ్రీక్ పదాల కలయిక. ఒకటి డెమోస్, 2 క్రెటియా. డెమోస్ అంటే ఏంటంటే పీపుల్. ఓకే, అర్థమైందా? సో డెమోస్ అంటే పీపుల్ అండ్ క్రెటియా అంటే రూల్ అనమాట. ఓకే, సో డెమోక్రసీ అనేటువంటి వర్డ్ గ్రీక్ భాషలో 2 పదాల నుండి వచ్చింది. డెమోస్ అంటే
డెమోస్ అంటే పీపుల్, క్రైటీరియా అంటే రూల్ అనమాట. ఓకే, సో మరి ఇందాక మనం ఒక డెఫినేషన్ చెప్పుకున్నాము. సో అది అబ్రహం లింకన్ చెప్పడం జరిగింది. మరి ఇంకా మనం డెఫినేషన్స్ అయితే ఉన్నాయండి. సో చాలా చెప్పుకోవచ్చు. అందులో మనం ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి ఆ డెఫినేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఏంటంటే ఒక ఆయన అంటారు, సో ప్రజలందరికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడమే ప్రజాస్వామ్యం అంటారు. ఓకే, సో ఎవరంటారు అంటే పీలే. మరొక ఆయన అంటారు, అత్యధిక మందికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడమే ప్రజాస్వామ్యం అని చెప్పేసి అంటారు. సో ఆయనే ఏవి డైసీ అనమాట. అంటే ఇంకొకరు అంటారు, సో ప్రజాస్వామ్యం అంటే ఒక మూర్ఖుల పరిపాలన అని చెప్పేసి అంటారు. సో ఆయనే అరిస్టాటిల్ అనమాట. సో ఇక్కడ ఏవి డైసీ ఏం చెప్పారండి, అత్యధిక మందిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడమే ప్రజాస్వామ్యం. సో ఇది గ్రూప్ 3లో వచ్చిందనమాట. 2019లో జరిగినటువంటి గ్రూప్ 3లో రావడం జరిగిందనమాట. సో ఈ డెఫినేషన్ ఇచ్చి, సో ఇది ఎవరు చెప్పారు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే, సో అందుకని చెప్పేసి మనం జాగ్రత్తగా ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. అయితే ప్రజాస్వామ్యం అంటే 2 రకాలుగా ఉండడం జరుగుతుందన్నమాట. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకొకటి ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే డైరెక్ట్ డెమోక్రసీ. సో ఇక్కడ ఏంటంటే ప్రజలు వాళ్ళ సార్వభౌమాధికారాన్ని ప్రత్యక్షంగా వినియోగించుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, అర్థమైందా అండి? సో మరి ఇక్కడ 4 ఇంపార్టెంట్ కీవర్డ్స్ని అయితే మనం తెలుసుకోవాలండి. అంటే డైరెక్ట్ డెమోక్రసీలో 4 పదాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి రెఫరెండం, మరొకటి ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. మరి ఏంటి ఈ రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ అంటే, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే చెప్పినటువంటి ఏదైనా చట్టం అనేది ఏదైతే శాసనసభ ఉంటుందో, సో అది ప్రజల యొక్క యాక్సెప్టెన్సీ లేదా ఆమోదానికి పంపించడాన్ని రెఫరెండం అని చెప్పేసి అంటామన్నమాట. ఆ తర్వాత ఇనిషియేటివ్ అంటే ఏంటంటే, సో ఈ ప్రాసెస్ ప్రకారంగా ఏంటి అంటే ప్రజలు ఒక బిల్లు పైన వాళ్ళు ప్రతిపాదించి దానిపైన చట్టం చేయమని చెప్పేసి శాసనసభకే ప్రజలు పంపించడాన్ని సో ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఆ తర్వాత రీకాల్ మీన్స్ పురాగమనం. సో ఎవరైతే రిప్రజెంటేటివ్ లేదా ఆఫీసర్ ఉంటారో, సో వాళ్ళ యొక్క ఫంక్షన్స్ని సరిగా నిర్వహించకపోతే, సో ఆ ఓటర్స్ వాళ్ళ యొక్క అంటే ఆ ఆఫీసర్ ఆర్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ టర్మ్ అనేది ముగించకముందే అంటే అయిపోకముందే సో వాళ్ళని తొలగించడాన్ని రీకాల్ అని చెప్పేసి అంటామన్నమాట. ఆ తర్వాత ప్లెబిసైట్ అంటే ఏంటంటే, సో ఏదైనా ఒక ప్రాంతం అనేది చాలా డిస్ప్యూట్లో ఉందనుకోండి, సో అది ప్రజల ద్వారా పరిష్కరించుకోవడాన్ని ప్లెబిసైట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, సో ఇది డైరెక్ట్ డెమోక్రసీ. సో ఎగ్జాంపుల్ ఏది అంటే స్విట్జర్లాండ్. ఆ తర్వాత మనకి ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే పరోక్ష ప్రజాస్వామ్యం. సో ఇక్కడ ఏంటంటే ప్రజలు సో వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉంటారో, సో వాళ్ళ ద్వారా గవర్నమెంట్ని ఫామ్ చేసి వాళ్ళ యొక్క సావర్నిటీస్ వాళ్ళ సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రజాస్వామ్యాన్ని మనం ఏమంటామంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని చెప్పేసి అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని చెప్పేసి మనం అంటామన్నమాట. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి పార్లమెంటరీ తరహా మరియు అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం అయితే ఉంటుంది. సో మన భారత రాజ్యాంగం మనకి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనేది సో తన యాక్షన్స్ అన్నిటికీ కూడా లెజిస్లేచర్స్కి రెస్పాన్సిబిలిటీగా ఉండడం జరుగుతుందంటే బాధ్యత వహించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ universal adult franchise, periodic elections, rule of law, independence of judiciary, and absence of discrimination on the grounds or manifestations
ఆఫ్ ద డెమోక్రటిక్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. సో ఇక్కడ ఏంటంటే సార్వజనిక వయోజన ఓటు హక్కు విధానము, తర్వాత పీరియాడిక్ ఎలక్షన్స్ అంటే నిర్దిష్ట కాలంలో ఎన్నికలు జరపడం, తర్వాత సమన్యాయ పాలన, న్యాయ వ్యవస్థ. సో ఇలాంటివన్నీ కూడా ప్రజాస్వామ్య అంశాలు మన భారత రాజకీయ వ్యవస్థలో ఉండడం ఒక విశేషం అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో మన ప్రవేశికలో ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి వర్డ్ ఏదైతే ఉపయోగించారో సో అది కేవలం పొలిటికల్ డెమోక్రసీకే కాక సోషల్ అండ్ ఎకనామిక్ ప్రజాస్వామ్యానికి డెమోక్రసీకి కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటి మనకి రిపబ్లిక్ అంటే ఏంటండి? గణతంత్ర. సో మరి ఈ గణతంత్ర అంటే ఏంటి అంటే సో మనకి మన దేశానికి అంటే ఇప్పుడు మన దేశాధ్యక్షుడు ఎవరండి? ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోవడం ద్వారా ఆ పదవిని చేపట్టినట్లయితే అంటే ఆ పదవిని చేపట్టడాన్ని గణతంత్ర రాజ్యం అని చెప్పేసి అంటారనమాట. సో మన దేశాధిపతి అయినటువంటి రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి మన దేశం ఏంటండి? ఒక గణతంత్ర రాజ్యం అన్నమాట. సో అది మనం మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సో ఈ డెమోక్రటిక్ పాలిటీ అనేది 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి మోనార్కీ అండ్ రిపబ్లిక్. సో ఓకే, సో ప్రజాస్వామ్య వ్యవస్థను మనం 2 రకాలుగా కేటగరైజ్ చేస్తే ఒకటి రాజరిక ప్రజాస్వామ్యం, రెండోది గణతంత్ర రాజ్యం. ఓకే, సో మరి ఇక్కడ ఈ మోనార్కీలో సో ఏంటంటే ఒక దేశానికి సో రాజు లేక రాణి అధిపతిగా ఉంటారనమాట. సో ఆ తర్వాత వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళే అలా వాళ్ళు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రిపబ్లిక్ అనేటువంటి ఈ వ్యవస్థలో సో రాజ్యాధినేతగా ఒక నిర్దిష్ట కాల పరిమితికి ప్రత్యక్షంగా కానీ ఆయన పరోక్షంగా కానీ ఎన్నికవడం జరుగుతుందన్నమాట. సో దీనిని గణతంత్ర వ్యవస్థ అని చెప్పేసి అంటాము. ఓకే, సో కాబట్టి మన భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి గణతంత్ర అనేటువంటి మీనింగ్ ఏదైతే ఉందో సో అది మన రాష్ట్రపతిగా పేర్కొన్నటువంటి మన దేశాధ్యక్షుడు ఎన్నిక ద్వారా అధికారంలోకి వచ్చి సో మన దేశాన్ని పరిపాలించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అండి, సో ముఖ్యంగా మనకి ఇక్కడ గణతంత్ర అనేటువంటి ఈ టాపిక్లో సో 2 అంశాలను అయితే మనం గమనించవచ్చు అనమాట. సో మన దేశం యొక్క రాజకీయ సార్వభౌమాధికారం అందరి ప్రజల్లో ఉండడం అనమాట. అంటే ఏ ఒక్కరి చేతుల్లోనూ ఉండదు, సో ప్రజలందరి చేతుల్లోనే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అండి, అందరికీ సమాన హక్కులు అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి గణతంత్ర అనేటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ దండి మనకి జస్టిస్ అంటే ఏంటి? న్యాయం అని చెప్పేసి చెప్తామన్నమాట. ఓకే, సో ఈ జస్టిస్ అనేటువంటి వర్డ్ ఈ ఏ భాష పదం నుండి వచ్చిందంటే రోమన్ పరిభాషలో జస్టిషియా అనేటువంటి వర్డ్ నుండి వచ్చిందనమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే కలపడము లేదా వాదించడము లేదా సమానులను చేయడం. సో ఇది దీని యొక్క డెఫినేషన్ అన్నమాట. ఓకే, సో మన కాన్స్టిట్యూషన్లో జస్టిస్ అంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ సో వీటన్నిటినీ కూడా సో ఆదేశిక సూత్రాలు మరియు ఫండమెంటల్ రైట్స్ వీటి ద్వారా మనము సాధించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇందులో మొదటిది మరి చూద్దామండి, సోషల్ జస్టిస్ అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ వితౌట్ ఎనీ సోషల్ డిస్టింక్షన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్,
కలర్, రేస్, రిలీజియన్, సెక్స్, సో ఆన్. సో ఏంటంటే ఈ ఏదైతే సామాజిక న్యాయం ఉందో సో ఇది కులము, రంగు, సో అంటే వర్ణము, రేస్ జాతి, మతం, లింగం వంటి సామాజిక వివక్షతలు అనేవి లేకుండా సో సిటిజన్స్ అందరికీ కూడా సమాన ఆదరణను కలిగించడాన్ని సో సామాజిక న్యాయం లేదా సోషల్ జస్టిస్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సో సమాజంలో ఏ కమ్యూనిటీకి కూడా ప్రత్యేక హక్కులు లేకుండా చేయడం, సో వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో వీళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ అభివృద్ధికి అవసరమైనటువంటి తగు సదుపాయాలు అనేవి కలిగించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదే సామాజిక న్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఎకనామిక్ జస్టిస్. సో మన దేశ ఆర్థిక స్థితిగతుల కారణంగా సో ప్రజల మధ్య ఎటువంటి వివక్షతను చూపకపోవడమే సో ఆర్థిక న్యాయం. ఓకే, చూపకపోవడమే ఈ ఆర్థిక న్యాయం అన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి. ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎలిమినేషన్ ఆఫ్ గ్లారింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ వెల్త్, ఇన్కమ్ అండ్ ప్రాపర్టీ. సో ప్రజలందరి మధ్య సంపద, ఆదాయం, ఆస్తి వంటి విషయాలలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీని రూపుమాపడమే ఈ ఎకనామిక్ జస్టిస్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అండి. సో ఏ కాంబినేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ డినోట్స్ వాట్ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. అంటే ఇక్కడ ఈ సామాజిక ఆర్థిక న్యాయాలను పొందడమే ధర్మం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే వితరణ ధర్మం అని చెప్పేసి ఇక్కడ ఉందండి. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే వితరణ ధర్మం అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, సో ఇది మరి నెక్స్ట్ పొలిటికల్ జస్టిస్. సో ఈ పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటంటే సిటిజన్స్ అందరికీ కూడా సమాన పొలిటికల్ రైట్స్ అంటే ఈక్వల్ పొలిటికల్ రైట్స్ని కలిగి ఉండడాన్ని సో ఈ పొలిటికల్ జస్టిస్. అండ్ అలాగే సో ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. ఇక్కడ చూడండి, ఈక్వల్ పొలిటికల్ రైట్స్, ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ పొలిటికల్ అఫెన్సెస్ అండ్ ఈక్వల్ వాయిస్ ఇన్ ద గవర్నమెంట్. అంటే ఏంటంటే సో ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కలిగి ఉండడం, మరి ప్రభుత్వాన్ని విమర్శించడంలో సమాన హక్కులు ఉండటం వంటివి ఈ పొలిటికల్ జస్టిస్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ మూడు కూడా మనం రష్యన్ రెవల్యూషన్ ద్వారా మనం గ్రహించడం అయితే జరిగిందనమాట. అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సో ఈ మూడు కూడా మనము రష్యన్ విప్లవం నుండి మనము తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకే, ఆ తర్వాత మనకి లిబర్టీ అంటే ఏంటి? స్వేచ్ఛ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తామండి. ఏంటంటే సో బ్రిటిష్ పరిపాలనా కాలంలో సో ప్రజలు ఏదైతే స్వాతంత్రాన్ని కోల్పోయినటువంటిది ఏంటండి? స్వేచ్ఛ. సో మరి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలను సో మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్వేచ్ఛ స్వాతంత్రాలను మన భారత రాజ్యాంగం సాధించాల్సినటువంటి ఆశయంగా మన రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం అయితే జరిగిందనమాట. ఓకే, సో మరి ఇక్కడ ఈ లిబర్టీ మీన్స్ స్వేచ్ఛ కదా. సో ఏంటంటే ద యాబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రిక్ట్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిజువల్. సో వ్యక్తుల యొక్క యాక్షన్స్ పైన పరిమితులు అనేవి విధించకపోవడం అండ్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసానికి సో వాళ్ళ డెవలప్మెంట్కి తగినటువంటి ఆపర్చునిటీస్ అనేవి కలగజేయడమే స్వేచ్ఛ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో the preamble secures to all citizens of India liberty of thought, expression, belief, faith, worship through their fundamental rights enforceable by law of courts in case of
వైలేషన్స్, ఆలోచనలోను, భావ ప్రకటనలోను, నమ్మకంలోను, విశ్వాసంలోను, ఆరాధనలోను సో ప్రతి ఒక్క సిటిజన్స్కి స్వేచ్ఛ అనేది ఉంటుందని చెప్పేసి మన ప్రవేశికలో పేర్కొనడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల ద్వారా రికగ్నైజ్ చేయబడినటువంటివి కాబట్టి అంటే ఈ స్వేచ్ఛలు అయితే వీటికి భంగం జరిగినటువంటి నేపథ్యంలో మనము కోర్టులను ఆశ్రయించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, సో ఏదైతే మనం ప్రవేశికలో చెప్పారో సో అంటే స్వేచ్ఛ అనేది మనకి చెప్పారు కదా, ఇది మన దేశం యొక్క డెమోక్రసీకి సో దాన్ని సక్సెస్ఫుల్గా మేనేజ్ అంటే నిర్వహించడానికి సో ఈ స్వేచ్ఛ అనేది మనకి దోహదం చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే స్వేచ్ఛ అంటే మనకి అన్లిమిటెడ్ కాదండి. ఓకే, స్వేచ్ఛ అంటే అదొక అంటే మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం కాదు. అయితే మన రాజ్యాంగంలో చాలా కండిషన్స్ అంటే చాలా రెస్ట్రిక్షన్స్ అయితే విధించడం జరిగింది. సో ఏ టైంలో ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అప్పుడు మనకి ప్రాథమిక హక్కులన్నీ రద్దు అవుతాయి కదా, ఎక్సెప్ట్ 2021 అయితే మనకి రద్దు కావన్నమాట. సో ఓకే, సో ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. సో ఇన్ని రాజ్యాంగంలో ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నా కూడా మన వాళ్ళు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నారు, అవునా? సో అందుకని చెప్పేసి రాజ్యాంగం అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఈ ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో సో అవి అన్లిమిటెడ్ అని చెప్పేసి మనము అనుకోకూడదు. ఓకే, సో ఏవైతే మనం లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇవైతే మన రాజ్యాంగంలో చెప్పారో సో ఇవి ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము. ఓకే, ఆ తర్వాత మరియు ఈక్వాలిటీ అంటే ఏంటండి? సమానత్వం, అవునా? సో సమానత్వం అన్నమాట. సో ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి అంటే ఏ వర్గానికి స్పెషల్ ప్రివిలేజెస్ అనేది ఇవ్వకపోవడమే. ఓకే, సమాజంలో ఎటువంటి వివక్షత లేకుండా సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ని కలగజేయడం అనే అంశాలు మన రాజ్యాంగ ప్రవేశికలో సమానత్వం అనేటువంటి పదం కింద రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్, ద ప్రియాంబుల్ సెక్యూర్స్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ అంటే పౌరులందరికీ కూడా సమాన హోదాని, సమాన అవకాశాలని ప్రవేశిక అనేది కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. దిస్ ప్రొవిజన్ embraces the 3 dimensions of equality: civic, political and economic. ఓకే, సో ఆ తర్వాత అండి నెక్స్ట్ అండి సారీ అండి సో ఓకే, ఈక్వాలిటీ సో పౌరులందరికీ కూడా సమాన హోదాని, సమాన అవకాశాన్ని మన రాజ్యాంగ ప్రవేశిక అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. సో ఈ సమానత్వం అయితే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సివిక్, పొలిటికల్ అండ్ ఎకనామిక్. సో ఈ విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏంటంటే సో ప్రాథమిక హక్కులు అంటే ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో సో అక్కడ పౌర సమానత్వాన్ని చెప్పేటువంటి ఆర్టికల్స్ మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. సో ఒకటి ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఇది ఆర్టికల్ 14 అయితే చెప్తుందన్నమాట. ఓకే, ఆ తర్వాత prohibition of discrimination on the grounds of religion, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది ఆర్టికల్ 15 చెప్తుంది. అంటే ఈ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ సో ఈ కారణాలపైన ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది చూపకపోవడం ఇది ఆర్టికల్ 15 చెప్తుందన్నమాట. అండ్ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటరానితనాన్ని రద్దు చేయడం. ఓకే,
ఇది ఆర్టికల్ 17. ఆ తర్వాత అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే బిరుదుల రద్దు, ఇది ఆర్టికల్ 18లో చెప్తుందన్నమాట. సో ఇక్కడ మన భారత రాజ్యాంగంలో 2 ప్రొవిజన్స్ అయితే ఉన్నాయండి. సో పొలిటికల్ ఈక్వాలిటీని చూపించడంలో 2 ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. అది ఆర్టికల్ 325 అండ్ ఆర్టికల్ 326. సో ఇక్కడ చూడండి, ఒకటి ఏంటంటే, నో పర్సన్ ఈజ్ టు బీ డిక్లేర్డ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్ ఆర్ సెక్స్. అంటే ఇవన్నీ బేస్ చేసుకొని, అంటే రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ సెక్స్ అంటే మతం, జాతి, కులం, సో వీటి ఆధారంగా సో ఏ వ్యక్తిని కూడా ఎలక్టోరల్ రోల్స్లో అంటే లిస్ట్ వస్తుంది కదండి, సో ఈ జాబితాలో చేర్చుకోవడానికి నిరాకరించరాదు అని చెప్పేసి చెప్తుందన్నమాట ఆర్టికల్ 325. మరి నెక్స్ట్ది ఏంటండి అంటే, సో ఇక్కడ అడల్ట్ సఫరేజ్ అంటే ఏంటంటే, సో వయోజన ఓటింగ్ పద్ధతిలో లోక్సభ అండ్ అసెంబ్లీకి ఎన్నికలు అనేవి జరుగుతుందన్నమాట. సో ఇది ఆర్టికల్ 326 అనేది చెప్తుంది. అంటే ఈ అడల్ట్ సఫరేజ్ అంటే వయోజన ఓటింగ్ పద్ధతిలో సో లోక్సభ మరియు అన్ని అసెంబ్లీకు ఎన్నికలు అనేది జరగాలి అని చెప్పేసి ఆర్టికల్ 326 అయితే చెప్తుందన్నమాట. మరి ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే, స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి ఆర్టికల్ 39 అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకి ఫ్రాటర్నిటీ అంటే ఏంటంటే, ఇన్ ద సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ అంటే, సో ఏంటంటే సోదర భావాన్ని కలిగి ఉండడం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, సో మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే, సో హెచ్వి కామత్ ఈ ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం వద్దు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఆల్రెడీ ఈ ఈక్వాలిటీ అంటే సమానత్వం అనేది ఉంది కదా, మరి ఇదెందుకు అని చెప్పేసి హెచ్వి కామత్ ఆ రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాదించడం జరిగింది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదు ఉండాలి, సౌభ్రాతృత్వం అనేటువంటి వర్డ్ మనకి ఉండాలి. అయితే మన దేశం అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా, అంటే భిన్నత్వానికి నిలమైనటువంటి మన దేశము. సో మన దేశంలో మనం ఏకత్వాన్ని అంటే యూనిటీని సాధించడానికి వ్యక్తుల మధ్య సోదర భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాట్ మనము సౌభ్రాతృత్వం అనేటువంటి వర్డ్ని మన భారత రాజ్యాంగంలో చేర్చాలి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, అయితే సో మన ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు 51 ఏం చెప్తుంది అంటే, మన దేశ ప్రజల మధ్య ఎటువంటి మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలను అధిగమించి సో సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించుకోవడం ప్రతి భారత పౌరుని యొక్క బాధ్యత అని చెప్పేసి ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51A కింద మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ సో ద ప్రియాంబుల్ డిక్లేర్స్ దట్ ఫ్రాటర్నిటీ హ్యాస్ ఎ 2 things, 2 అంశాలని చెప్తుందనమాట. ఒకటి చూడండి, ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అంటే వ్యక్తి యొక్క గౌరవము, జాతి ఐక్యత మరియు సమగ్రత. సో ఈ సమగ్రత, ఇంటిగ్రిటీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ సమగ్రత అనేటువంటి వర్డ్ని మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారంగా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. మన కాన్స్టిట్యూయెంట్